పెద్దవాళ్ళకి మాత్రము నీ జాయింట్‌లో కార్టిలేజ్ అంటే గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే పెయిన్ అవకాశం ఉంది. దీన్నే ఓకే. డీజనరేటివ్ కండిషన్ అంటాం. అంటే హ్మ్. వయసు రీత్యా వాళ్ళకి జాయింట్‌లో కార్టిలేజ్ అరిగిపోతుంటే వాళ్ళకి వచ్చే నొప్పినే నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఓకే. దీనికి ప్రివెంట్ చేసే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ లోపల బాడీ చేంజెస్ అవుతూనే ఉంటాయి. వెంట్రుకలు తెల్లపడడం, లేకపోతే జుట్టు రాలిపోవడం, ముడతలు పడడం ఎంత సహజమో జాయింట్ అరిగిపోవడం కూడా అంతే సహజం. హుహు. సో, అదొక న్యాచురల్‌గా వచ్చే చేంజెస్. సో, ఓకే. దీంట్లో పెయిన్ మాత్రం 50% మందికి మాత్రమే ఉంటుంది. సో, హ్మ్. కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న జాయింట్‌లో ఎటువంటి డ్యామేజ్ ఉన్నా గానీ పెయిన్ పర్సెప్షన్ చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి. కొంతమంది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నా గానీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, వీటికి జాయింట్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ ఆర్ కొల్లాజెన్ సప్లిమెంట్స్ తోటి ప్రొటెక్ట్ జేసుకోవచ్చు, ప్రివెంట్ జేసుకోవచ్చు. హుహు. అగైన్ యంగ్ అడల్ట్స్‌లో పెయిన్ గురించి చూస్తే వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఆర్ బర్సైటిస్ అంటాం, కీళ్ళవాతం, ఆటో హ్మ్. ఇమ్యూన్ కండిషన్స్ వీటి వల్ల కూడా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి.